2024 నుంచి 2034 వరకు రాసుకో చంద్రశేఖరరావు. నీ డైరీలో కాదు, నీ గుండెల్లో రాసుకో. నీ కొడుకు గుండె మీద రాయి. 2034 వరకు ఈ సోదరుడు పాలమూరు బిడ్డ తెలంగాణకు ముఖ్యమంత్రిగా ఉంటాడు. పాలమూరు నుంచే ప్రజా ప్రభుత్వాన్ని నడుపుతాం. ఇది నా మాట. వెల్కమ్ టు ఫెడరల్ తెలంగాణ. మనం సీఎం రేవంత్ రెడ్డి మొత్తం నిన్న కీలకమైన కొల్హాపూర్లో కీలకమైన వ్యాఖ్యలు చేశారు. తాను ఇంకా 10 ఏళ్ల పాటు తానే సీఎంగా ఉంటానంటూ కీలకమైన వ్యాఖ్యలు చేయడమే కాకుండా ఇది బీఆర్ఎస్ నేత అధినేత కేసీఆర్, కేటీఆర్ వీళ్ళంతా కూడా గుండెల్లో రాసుకోవాలి, మొత్తం కూడా గుర్తుంచుకుంటే సరిపోదు, గుండెల మీద రాసుకోవాలి అనే కీలకమైన వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఇప్పుడు కాంగ్రెస్ అభివృద్ధి మీద నడుస్తుంటే బీఆర్ఎస్ నేతలు కానీ వీళ్ళంతా కూడా ఓర్చలేకపోతున్నారు అనే కీలకమైన వ్యాఖ్యలు కూడా చేశారు. అయితే దీంట్లో ఈ వ్యాఖ్యల మీద మనం చర్చిద్దాం. ఇంకా 10 ఏళ్ల పాటు సీఎం గానే రేవంత్ రెడ్డి ఉంటారా లేదా, దీని మీద మనతో పాటు మాట్లాడటానికి బీఆర్ఎస్ పార్టీ నుంచి సాయి ప్రేమ్ గారు మనకి అందుబాటులో ఉన్నారు. అదేవిధంగా బీజేపీ నుంచి సుందరయ్య గారు, సీనియర్ జర్నలిస్ట్ అరవింద్ కొల్లి గారు కూడా మనకి అందుబాటులో ఉన్నారు. మిమ్మల్ని ముందుగా బీఆర్ఎస్ నుంచి సాయి ప్రేమ్ గారు చెప్పండి, ఇక్కడ రేవంత్ రెడ్డి గారి మాటల్లో మిమ్మల్ని మొత్తం కూడా ఇదంతా కూడా ఈర్ష్య, బీఆర్ఎస్ ఒక ఈర్ష్య, అధికారం పోయిందనే ఒక దీంతో బాధతో ఉంది కాబట్టి అన్నిటికీ విమర్శిస్తున్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రం ఒక అభివృద్ధి పదంలో నడుస్తుంది, మొత్తం అందరూ కూడా అన్ని వర్గాలు సంక్షేమంతో ఉన్నాయి కాబట్టి దీన్ని ఓర్చుకోలేకపోతున్నారు అనే రేవంత్ రెడ్డి గారు కామెంట్ మీద మీ స్పందన ఏంటి? సార్ నమస్కారం సార్. ఈ చర్చా వేదికలో పాల్గొన్న మా సుందరయ్య అన్న గారికి, మా పెద్దలు అరవింద్ అన్న గారికి, మా కృష్ణ సార్ గారికి అందరికి నమస్కారం. సార్ ఏం లేదు సార్, ఆయన రాష్ట్ర ముఖ్యమంత్రి అని కూడా మర్చిపోయినట్టున్నారు. ఎందుకు ఈ మాట అంటున్నా అంటే, అతని నిన్నటి స్పీచ్ గమనిస్తే 40 నిమిషాలు మాట్లాడితే 35 నుంచి 36 సార్లు గౌరవ మాజీ సీఎం తెలంగాణ రాష్ట్ర ప్రదాత కేసీఆర్ గారి పేరు ఉచ్చరించకుండా అతను స్పీచ్ కంటిన్యూ చేయలేకపోయాడు. అతను కుర్చీ పైన అతనికి ఎంత అభద్రతా భావం ఉందో మాకు తెలియదు కానీ 10 సంవత్సరాలు అంటున్నాను కదా సార్, ఇంకొక 5 సంవత్సరాలు కంటిన్యూషన్ అయ్యేలాగా అతను కుర్చీ కాపాడుకుంటే సరిపోతుంది. నెంబర్ 1. నెంబర్ 2 సార్, ఈ గడిచిన 17 నుంచి 20 నెలల కాలం వరకు మనకు వచ్చింది సార్ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి. ప్రజలకు ఏం చేశారు, ప్రజలకు ఏం జరిగింది, వారు ఏం హామీలు ఇచ్చారు, హామీల గురించి మాట్లాడకుండా వాళ్ళు ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చడానికి ప్రజలకు ఏ రకంగా సంసిద్ధం కావాలి, వాళ్ళు ఏం చేయాలనుకుంటున్నారు, వాళ్ళ యాక్షన్ ప్లాన్ ఏంటి, వాటి గురించి కాంగ్రెస్ పార్టీ ఏమి ఇచ్చిందని ప్రజలకు వివరించాలి. కానీ నోరు తెరిస్తే బూతులు, నోరు తెరిస్తే అపకీర్తైనటువంటి మాటలు మాట్లాడడం అతని స్థాయిని దిగజారుస్తుందే తప్ప పెంచదు సార్. ఒకటి. దాని తర్వాత సార్, మరి ముఖ్యంగా మీరు ఇందాక అన్నారు బీఆర్ఎస్ పార్టీ మేము ఉద్యమం నుంచి వచ్చిన వాళ్ళం సార్. ఉద్యమంలో పాల్గొని రాష్ట్ర ప్రభుత్వం 10 సంవత్సరాలు నడిపి కొట్లాడి తెచ్చుకుని రాష్ట్రం కదా సార్. మా కేసీఆర్ సారే లేకపోతే ఈ రోజు ఆయన పిసిసి పదవి ఎక్కడిది, అతనికి ఆ సీఎం కుర్చీ ఎక్కడిది సార్. ఆ సీఎం కుర్చీలో రేవంత్ రెడ్డి కూర్చున్నాడు అంటే అది కేసీఆర్ సార్ పెట్టిన దిక్కు సార్. అది కేసీఆర్ సార్ త్యాగ ఫలితమే కదా సార్ నేటి తెలంగాణ రాష్ట్రం. సరే, ఈ విషయాలన్నీ పక్కన పెడతా సార్, 10 సంవత్సరాలు ఉంటాను సార్. ఏం చేసినాడు 10 సంవత్సరాలు ఉంటాడు సార్ అతను? 20 నెలల కాలంలోనే వాళ్ళు ఇచ్చినటువంటి సంపూర్ణమైనటువంటి 6 గ్యారంటీలను అమలు చేయలేకపోయింది. మన రాష్ట్ర ప్రయోజనాలను పక్క రాష్ట్రం వాళ్ళ గురువు గారు చంద్రబాబు నాయుడు గారి దగ్గర తాకట్టు పెట్టినటువంటి వ్యక్తి కదా సార్ ఇతను. మహిళలకు నెలకు 2500 రూపాయలు ఇస్తా అని నేటి వరకు కనీసం 1 రూపాయి కూడా ఇవ్వలేనటువంటి దయనీయ పరిస్థితుల్లో ఆ యొక్క మాజీ పిసిసి అధ్యక్షుడు అంటారా లేకపోతే నేటి ముఖ్యమంత్రి అంటారా, ఆ కుర్చీకి మాకు గౌరవం ఉంది సార్. మా బీఆర్ఎస్ పార్టీ అధినాయకులు, మా కేసీఆర్ గారు, మా యొక్క గౌరవ మాజీ మంత్రివర్యులు మా హరీష్ అన్న గారు కానీ, మా యొక్క వర్కింగ్ ప్రెసిడెంట్ గారు కానీ మాకు విజ్ఞత నేర్పారు సార్. అతనిలాగా మాట్లాడమంటే అతని కంటే చిల్లరగా మేము గలీజ్గా మాట్లాడచ్చు సార్. కాకపోతే మాకు సంస్కారం అడ్డం వస్తుంది. అతను అభివృద్ధి చెందింది, అన్ని కూడా మేమే చేసాము, ఏమి చేయలేదు అంటున్నాడు కదా ఆయన.
సార్ ఎక్కడ చేసిండు సార్ అన్ని కూడా అభివృద్ధి? మేము ఫ్లైఓవర్లు వేస్తే ఈయన పోయి రిబ్బన్ కట్టిస్తాడు. మేము నోటిఫికేషన్లు ఇచ్చి పరీక్షలు పాస్ చేస్తే ఈయన రిజల్ట్ ఇచ్చి మేమే నోటిఫికేషన్లు భర్తీ చేసినాము అంటాడు. గా కాళేశ్వరం దగ్గర ఒక 2 పిల్లర్లు కుంగిపోతే కనీసం ఆ వరద నీళ్లు ఒడిసి పట్టుకొని ప్రాజెక్టులను నింపి రైతులకు నీళ్లు ఇయ్యలేని దయనీయమైన స్థితిలో ఉంటే ఏం మాట్లాడతాం సార్ ఆయన గురించి? ఒకటి. రెండవది, అతను నిన్న మా స్టేజ్ పైన ఏం మాట్లాడింది సార్? 35 సార్లు మా కేసీఆర్ సార్ గారు పేరు తీసుకున్నారు కదా. అతను రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఏం ప్రయోజనాలు చేశాడో చెప్పాలి. ఏం సంక్షేమ పథకాలు ప్రజలకు నెరవేర్చారో, వాళ్ళు ఇచ్చిన హామీలు వాగ్దానం ఎంత మేరకు నెరవేర్చారో వాళ్ళు చెప్పాలా గానీ ఎంతసేపు బూతు మాటలు మాట్లాడి ఎంతసేపు నన్ను గుర్తిస్తలేరు, నన్ను ముఖ్యమంత్రిగా మీరు గమనిస్తలేరు అని అతను ఐడెంటిటీ కోసం మాత్రమే మాట్లాడినట్టు మేము అనుకుంటున్నాం సార్. ఇంకొకటి సార్, ఏది మాట్లాడినా టాపిక్ డైవర్ట్ చేస్తాడు సార్. డైవర్షన్ పాలిటిక్స్ చేస్తాడు అతను. ఈ రోజు మాట్లాడిన మాట రేపు ఉండదు, రేపు మాట్లాడిన మాట ఎల్లుండి ఉండదు సార్. మా బిఆర్ఎస్ పార్టీ మేము ప్రజల పక్షాన్ని నిలబడ్డాం సార్. ఎన్ని అవాంతరాలైనా మేము ప్రజల పక్షాన్ని కొట్లాడతాం సార్. ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఇస్తానటువంటి హామీలు నెరవేర్చేదాకా మేము వారితో కొట్లాడతాము. ఖచ్చితంగా వారితో ప్రజలకు మేలే దిశగా మేము ముందు వరుసలో ఉంటాం సార్. సుందరయ్య గారు, ఇప్పుడు బీజేపీ నుంచి చెప్పండి. ఇప్పుడు ఆయనే 10 సంవత్సరాలు, కాంగ్రెస్ పార్టీయే 10 సంవత్సరాలు ఉంటుందంటున్నాడు. అది కాకుండా ఆయనే 10 సంవత్సరాలు ఉంటుంది అంటున్నాడు. ఇప్పుడు బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ మరి ఈసారి మళ్ళీ 5 సంవత్సరాలకు కూడా వచ్చే పరిస్థితి లేదంటారా, లేకపోతే ఏంటి ఆయన వ్యాఖ్యల్లో ఒక ధీమా ఏంటి? కేకే గారు నిన్న సీఎం హోదాలో రేవంత్ రెడ్డి గారు చేసిన ఆ కామెంట్, 10 ఏళ్ల పాటు నేనే సీఎం ఉంటా, నువ్వు గుండెల్లో రాసుకుని నీ కొడుకు కూడా గుండె మీద రాపించు, ఇది ఒక బహిరంగ సభలో చేసిన ప్రకటనగా మనం చూడాలి. ఇప్పుడు 10 ఏళ్ళు ఈయనే పరిపాలన చేస్తూ ఉంటే పక్కనున్న బీజేపీ గాని బీఆర్ఎస్ గాని ప్రేక్షక పాత్ర వహిస్తూ ఈయన 10 ఏళ్ల పాటు కొనసాగడానికి మేమేమైనా సహకరించుకుంటూ మేము చప్పట్లు కొడుతూ కూర్చోం కదండి. అసలు ఈయన మన సాయి ప్రేమ్ గారు మాట్లాడినట్టుగా 5 సంవత్సరాల మనుగడ సక్సెస్ఫుల్ గా ఆయన చేయగలిగితే దట్ ఇట్ సెల్ఫ్ ఇట్స్ బిగ్ అచీవ్మెంట్ ఫర్ సీఎం రేవంత్. ఇప్పుడు ఆయన సొంత పార్టీలోనే ఆయనకు మద్దతు లేదండి. ఇప్పుడు కేటీఆర్ మొన్న పొట్టు కింద తిట్టాడు ఆయన్ని, నువ్వు పేడలో బొద్దింక లాంటివాడివి, నువ్వు నీచుడివి, నికృష్టుడివి, ఇన్ని రకాలుగా తిట్టంటూ లేదు, అన్ని తిట్టేశాడు ఆయన కేటీఆర్ గారు. కనీసం ఇలా తిట్టడం, సీఎం హోదా చెయ్యిని తిట్టకూడదు అని ఖండించిన ఒక ఎమినెంట్ మినిస్టర్ కాంగ్రెస్ పార్టీలో ఆయన కరువు అయిపోయారు. నామమాత్రంగా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి రెండు మాటలు మాట్లాడి ఆయన తెరమరుగయ్యాడు. కానీ నిర్దిష్టంగా ఒక్క నాయకుడు కూడా కేటీఆర్ ని నువ్వు వ్యక్తిగతంగా తిట్టు, సీఎం ని, రేవంత్ రెడ్డిని, సీఎం ని కాదు రేవంత్ రెడ్డిని, సీఎం చైర్ లో ఉన్న ఒక వ్యక్తిని కేసీఆర్ ని తిట్టినా ఏ వ్యక్తిని తిట్టినా సీఎం హోదాని ఆ చైర్ ని తిట్టినట్టు. అది డెమోక్రటిక్ సిస్టమ్ లో ఆమోదయోగ్యం కాదండి కేటీఆర్ గారు తిట్టింది. ఆ తర్వాత రేవంత్ రెడ్డి కేవలం అక్కడ హాజరైన ప్రజల్ని ఉత్సాహపరచడానికో లేదా ఉద్వేగం నింపడానికో లేదంటే కేటీఆర్ మైండ్ లో భయాన్ని కల్పించడానికో వాడిన ఆ పదం తప్ప 10 ఏళ్ల పాటు ఉంటానని, 10 ఏళ్ల పాటు కొనసాగడం అనేది ఒక స్వయంకృత ప్రకటన. అది ఎప్పుడు నెరవేరదండి. ప్రజలు డెమోక్రటిక్ సిస్టమ్ లో ప్రజలు గెలిపించాలి, ఆ స్థానం ప్రజలు ఇవ్వాలి. ఆ ప్రజల యొక్క ప్రేమాభిమానాలు ఆదరాభిమానాలు పొందేలాగా ఇతర పరిపాలన ఉంటే ఇతను స్వయం ప్రకటన చేసుకోవాల్సిన అవసరం లేదు. అయితే ఇక్కడ బీఆర్ఎస్ గత తాలూకు వైఫల్యాల నేపథ్యం, ప్రస్తుతం కాంగ్రెస్ నడుపుతున్న అనేక తప్పుడు తడక పరిపాలన వేరే పార్టీ అంటే మా బీజేపీ పార్టీకి అందరి మీద కూర్చోబెట్టడానికి ప్రజలు ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు. దానికి ప్రతీకగానే 5 సంవత్సరాల క్రితం జరిగిన జిహెచ్ఎంసీ స్థానిక ఎలక్షన్ లో మాకు వచ్చిన సీట్ల సంఖ్య కానివ్వండి, అదే ట్రెండ్ కొనసాగుతూ మొన్న జనరల్ ఎలక్షన్ లో అసెంబ్లీలో 8 అసెంబ్లీలు 8 ఎంపీలు మాకు కల్పించిన ఈ సదవకాశం కూడా ప్రజల యొక్క అభిమానం రోజు రోజుకి మా పార్టీకి ఆదరణ పెరుగుతుంది అనడానికి ఇది ఒక నిదర్శనం. అయితే కేటీఆర్ గారు కూడా ఈ రేవంత్ రెడ్డి యొక్క వైఫల్యాలని ఒక సిగ్నిఫికెన్స్ మేనర్ లో నిలదీసి దాని కార్యనిర్వహణ జరిగేలాగా కొట్లాడినప్పుడు అతని యొక్క క్రెడిబిలిటీ పెరుగుతుందండి. ఇప్పుడు భద్రాచలంలో రామాలయ భూములు అన్యాక్రాంతమైనప్పుడు అక్కడికి వెళ్ళి పట్టుమని 10 రోజులు ధర్నా కూర్చోమనండి. అది ఒక పరిష్కార దిశగా తీసుకొచ్చే వరకు దాని మీద ఒక చిత్తశుద్ధి కలిగిన పోరాటం నాయకులతోటి అధికారులతో కలిసి పోరాడితే అలాంటి పోరాటాలకి అతని యొక్క పార్టీ యొక్క క్రెడిబిలిటీ పెరుగుతుంది. ఏదో గుడ్డ కాల్చి మొహం మీద వేసి
రేవంత్ దొంగ, రేవంత్ నీచుడు, నికృష్టుడు, ఈ విధమైన ఒక మీడియా ఎలిగేషన్ వరకే పరిమితం అయితే ఆ పార్టీకి ప్రజాభిమానం కానీ ప్రజల ఆదరణ కానీ అంతగా చోటు చేసుకోవడానికి అవకాశాలు లేవండి. అరవింద్ గారు, ఒక సీనియర్ జర్నలిస్ట్ గా మీరు చెప్పండి, ఇక్కడ కాంగ్రెస్ లో అది ఒకే వ్యక్తి 10 ఏళ్ల పాటు కొనసాగటం అనేది అంటే అధిష్టాన నిర్ణయంతో ఉంటుంది, ఇదంతా ఉంటుంది. కాంగ్రెస్ లో ఈ సీఎం కుర్చీలాట జరుగుతుంది. దాని మీద అసలు మీ అనుభవంలో చూస్తున్న పరిస్థితులు ఏంటి? దాన్ని ఏ కోణంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేసి ఉంటారు? అందరికీ నమస్కారం. ముందు ఒక విషయం గమనించాలి. కాంగ్రెస్ లో ప్రధానంగా ఎప్పుడు ఏ మంత్రి పదవి, ఏ ముఖ్యమంత్రి పదవి శాశ్వతం చెప్పుకోవడానికి ఉండదు. గతంలో 89 నుంచి 94 వరకు ముగ్గురు ముఖ్యమంత్రులు మారినటువంటి పరిస్థితి చూసాం. 82కు ముందు కూడా అది కూడా ముగ్గురు ముఖ్యమంత్రులు పరిస్థితి చూసాం. కాబట్టి రాజకీయాల్లో అన్ని ఒక రకమైతే కాంగ్రెస్ పర్టికులర్ క్యారెక్టర్ అయితే కాంగ్రెస్ పార్టీకి సొంతం. కానీ ఇదే సందర్భంలో కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ అధ్యక్షురాలు తర్వాత ఈ ట్రెండ్ ని కొంచెం తగ్గించింది. అంటే ఫింగర్ టిప్స్ మీద ముఖ్యమంత్రి పదవి నుంచి నచ్చినప్పుడు స్విచ్ కొత్తవాళ్ళు రావటం అనే ట్రెండ్ ని కాంగ్రెస్ పార్టీ కొంతకాలం నుంచి దూరంగా ఉంటుంది. వాస్తవం. అసలు ఇవన్నీ పక్కన పెట్టి ఇంకొక ముఖ్యమైన విషయం ఆలోచిద్దాం. ఆయన కేసీఆర్ కి ఏదైనా సందేశం ఇవ్వాలనుకున్నారా, లేకపోతే కాంగ్రెస్ అధిష్టానానికి ఏమైనా సందేశం ఇవ్వాలనుకున్నారా, తమ సమాచార మంత్రులకు సందేశం ఇవ్వాలనుకున్నారా? ఈ 3 క్వశ్చన్ మధ్యలో నిన్నటి నుంచి ఆ డైలమా నడుస్తుంది. ఆయన మాట్లాడిన మాట ఏంటి? ఈ పాలమూరు బిడ్డ ఇంకా 10 సంవత్సరాలు సీట్లో కూర్చుంటాడు, నన్ను ఎవరు ఏమీ చేయలేరు ఇచ్చినటువంటి భావ వ్యక్తీకరణలో కాంగ్రెస్ అధిష్టానానికి ఏమైనా మెసేజ్ ఇవ్వాలనుకున్నారా, లేదా ఆయన ఫెలో మినిస్టర్స్ మెసేజ్ ఇవ్వాలనుకున్నారా, తనతో పాటు కాంగ్రెస్ పార్టీ నాయకులకు మెసేజ్ ఇవ్వాలనుకున్నారా? అంటే రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రిగా అంగీకరించిన కాంగ్రెస్ నాయకుడిగా సందేశం ఇవ్వాలనుకున్నారా అనే కేకే గారికి ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడే రకరకాల పేర్లు బయటకు వచ్చింది. అదే సందర్భంలో కాంగ్రెస్ పార్టీలో మొదటి నుంచి నాన్ కాంగ్రెస్ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి స్థానానికి ఉన్నటువంటి అవకాశాలు చర్చ వచ్చినాయి. సిద్ధరామయ్య జనతా మొత్తం దాని జీవితంలో నాన్ కాంగ్రెస్ పార్టీలో ఉంది. ఆయన వచ్చి సిద్ధరామయ్య హవాతోటి లాస్ట్ అధికారులు తీసుకొచ్చారు కాంగ్రెస్ కర్ణాటకలో. అప్పుడు ఇదే రకమైనటువంటి అధికారులు వచ్చారు. కాంగ్రెస్ విజయ తీరాలని చెప్పిన సిద్ధరామయ్య గారు ఇక్కడ నడిచారు. ఇంకో కోఇన్సిడెన్స్ ఏంటంటే, ఇప్పుడు ఇద్దరు నాయకులు కూడా అధిష్టానం దగ్గర చీఫ్ అయినటువంటి రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ దొరకని పరిస్థితిలో ఉన్నారు. క్లియర్ గా గమనించండి. 45 సార్లు 50 సార్లు అనుకుంటున్నాం. కానీ ఇటీవల కాలంలో రాహుల్ గాంధీ there is a clear indication that రేవంత్ రెడ్డి వ్యవహార శైలిలో పార్టీ నడుపులో ప్రభుత్వం నడుపుతుంది ఏదో ఒక విషయంలో కాంగ్రెస్ అధిష్టానంలో అసంతృప్తి అనే విషయాన్ని ఖచ్చితంగా ఇవన్నీ ఇండికేట్ చేస్తుంది. సో ఆ నేపథ్యంలో కాంగ్రెస్ అధిష్టానానికి నేను 10 సంవత్సరాలు ఉంటాను, నేను ఇంతకే గట్టిగా ఉంటాను, నేను సందేశం ఇవ్వాలనుకున్నాడా అనే ఇక కేసీఆర్ కి చెప్తానున్నాడు. అందులో భాగంగానే జరిగింది. ఇక పార్టీలో అంతర్గతంగా ఉన్నటువంటి వారికి సమాధానం చెప్పడం కోసం తర్వాత ఇంకొక విషయం ఏంటంటే, కాంగ్రెస్ పార్టీ 2023 అధికారంలో నాటి నుంచి కూడా
కాంగ్రెస్ తో తిరుగుబాటు వస్తుంది, రేవంత్ రెడ్డి బయటకు వెళ్ళిపోయి ఏకనాథ్ షిండే లాగా వేరే పార్టీల మద్దతుతో అన్నింటితో సొంతంగా ప్రభుత్వం ఏర్పాటు చేస్తాడు అని ఏదైతే చర్చ ఉందో ఆ ఊహాగానం ఏదైతే ఉందో ఆ సమాధానం చెప్పాలనుకున్నాడేమో రేవంత్ రెడ్డి అభిప్రాయం అయితే నాకైతే కలిగింది. సాయిప్రభు గారు మీరు చెప్పండి, ఇప్పుడు కేటీఆర్ గారు కూడా ఇక్కడ అంత మినిస్టర్స్ ఫోన్స్ మళ్ళీ ట్యాప్ అవుతున్నాయి. ముఖ్యంగా ఉప ముఖ్యమంత్రి బట్టి, తరువాత పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆ ఫోన్లని సీఎం ట్యాప్ చేస్తున్నారు. వాళ్ళని అంటే ముఖ్యమంత్రి పదవికి వాళ్ళు పోటీ రాకుండా జాగ్రత్త పడుతున్నారు అనే కీలకమైన కామెంట్ చేశారు. అంటే ఇప్పుడు కాంగ్రెస్ లోనే ఒక యుద్ధం నడుస్తుంది అనేది కేటీఆర్ గారి ఒక అభిప్రాయం. కాబట్టి దీని మీద అంటే ఈ కాంగ్రెస్ కల్చర్ ఇట్టుంటే దీన్ని 10 సంవత్సరాల పాటు నేనే సీఎం అని ఇక్కడ అరవింద్ గారు వ్యాఖ్యానించినట్టు దీన్ని మొత్తం ఒక ఆయన పార్టీకి ఒక నేనే ఉంటారు బాబు అని మిగతా మంత్రులకు చెప్పుకున్నాడా, ఆయన అధిష్టానానికి చెప్పారా అనే ఒక డౌట్ కూడా అరవింద్ గారు రేజ్ చేశారు. దాని మీద అసలు మీ కామెంట్ ఏంటి చెప్పండి సార్. కేకే గారు మీరు అడిగిన విశ్లేషణలో కొంచెం నేను ఒక 10-15 ఇయర్స్ బ్యాక్ కి వెళ్తాను సార్. అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చనిపోయినప్పుడు రోషే గారు ముఖ్యమంత్రి అయ్యారు. రోషే గారు ముఖ్యమంత్రి అయిన క్రమంలో అతన్ని రాష్ట్ర ప్రభుత్వం అప్పుడు ఉన్నటువంటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నాయకులు ఎవరు సెలెక్ట్ చేయలేదు సార్. ఢిల్లీ నుంచి సీల్డ్ కవర్ వచ్చింది సార్. దాని తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి గారు అయ్యారు సార్. కిరణ్ కుమార్ రెడ్డి గారిని కూడా సెలెక్ట్ చేసింది సీల్డ్ కవరే సార్. ఢిల్లీ పెద్దలే సెలెక్ట్ చేస్తారు సార్. వాళ్ళ ముఖ్యమంత్రి చేసినటువంటి వ్యాఖ్యలు ప్రస్తుత ముఖ్యమంత్రి అతను చేసి 24 గంటలు గడవకంటే ముందే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు ట్విట్టర్ లో ఏమని ట్వీట్ చేశారో లోకమంతా చూసారు. కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలు నీకు ఏం తెలుసు, కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడే పెద్దోను అని చెప్పేసి గతంలో కూడా అతని గురించి కామెంట్ చేసిన దాఖలను మనం గమనించాలి సార్. సార్ ఇంకొకటి, మీరు మీ కుర్చీ కాపాడడం కోసము మేకపోతు గాంభీర్యాన్ని మాత్రమే ప్రదర్శిస్తున్నారు. మీరు పిసిసి అధ్యక్షులుగా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారి ఓటుకు నోటు కేసులో ఆ ముద్దాయి బయటికి రావడానికి ప్రస్తుతం ఉన్నటువంటి కొందరు పెట్టుబడిదారులు వాళ్ళ దగ్గర డబ్బులు వసూలు చేసి నీ కుర్చీని కాపాడుకుంటూ కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి నీ కేంద్ర పార్టీ అయినటువంటి నీ కాంగ్రెస్ పార్టీకి, రాహుల్ గాంధీకి నువ్వు ప్రతి నెల డబ్బు సరఫరా చేసుకుంటూ ఇక్కడ నీ కుర్చీని నీ కుటుంబాన్ని కాపాడుకుంటున్నావు. కానీ ఎక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ యొక్క పూర్వ వైభవానికి ఇతను నాంది పలకడం దాఖలాలు అయితే మనం గమనించవచ్చు లేదు అనేది. ఇంతకు ముందు అరవింద్ సార్ అన్నట్టు కూడా 20 ఏళ్ళు నేనే ఉంటాను అని చెప్తే పక్క వాళ్ళకి నువ్వు సంకేతం ఇస్తున్నావు నా దరిదాపులకు రానివ్వను అని. ఆ దరిదాపులకు రానివ్వను అనే సంకేతంలో భాగంగానే డబ్బులు పోగేసుకొని ఢిల్లీకి పంపించేసి పక్కన ఉన్నటువంటి డికే శివకుమార్ ని పట్టుకొని, లేకపోతే యువతల పక్కన ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారిని పట్టుకొని, ఢిల్లీలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వ పెద్దలు మోడీ గారినా లేకపోతే అక్కడ ఉన్నటువంటి పెద్దలనా ఇక్కడ ఏ మాత్రం కింద మీరైనా మళ్ళీ నేను మీతో అటాచ్మెంట్ కి వచ్చేస్తా, అతను సీఎం 10 సంవత్సరాలు ఉంటాను కానీ కాంగ్రెస్ పార్టీని ఉంటానని చెప్పలేదు సార్. గమనించారా మీరు ఆ మాట? మీరు ఒకటి అరవింద్ గారు మీరు పాయింట్ మీరు అనాలిసిస్ చేయాలి సార్. నేను 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నారు కానీ కాంగ్రెస్ పార్టీ నుంచి ముఖ్యమంత్రి అయితే మాట చెప్పలేదు సార్. ఎక్కడైతే ఇక్కడ ప్రస్తుతం ఉన్నటువంటి మంత్రివర్గంలో కాంగ్రెస్ పార్టీ కోసం పోటీ పడుతున్నటువంటి యోధులను చెప్పుకునేటువంటి వాళ్ళు ఉన్నారు, నా సీటుకు ఎక్కడ ఎసరు పెడతారో అని వాళ్ళపైన కేంద్ర ప్రభుత్వ సహకారం తీసుకొని ఏసీబీ దాడులు చేస్తారు. దాని రిపోర్ట్ మాత్రం బయటికి రాస్తారు. ఎవరన్నా ఇతనికి కాంపిటేటివ్ వస్తున్నారంటే వాళ్ళని పిలుచుకొని మాట్లాడడమా, వాళ్ళని ఏదో అందలం ఎక్కించడమా, తర్వాత ఇతనికి సంబంధించినటువంటి కార్యాలు పూర్తి చేసుకొని తర్వాత మళ్ళీ వాళ్ళని పక్కన పెట్టడమా, జస్ట్ ఏంటంటే డైవర్షన్ పాలిటిక్స్ మాత్రమే సార్ చెప్పాల్సిందంటే. ఇతని కామెంట్స్ పెట్టాడు సార్, నిన్న కామెంట్ చేసిన దానికి ఈ రోజు మనం డిబేట్ లో మాట్లాడుతున్నాం. రేపు నెక్స్ట్ డే ఇంకో కామెంట్ చేస్తాడు కావచ్చు. సో నేను ఏం రిక్వెస్ట్ చేస్తా అంటే, నువ్వు 10 సంవత్సరాలు కాకపోతే ప్రజలతోని మెప్పు పొంది ప్రజలతోని ఎన్నుకోబడి మీ పార్టీ నువ్వు కాంగ్రెస్ ఉంటావా, రేపు బీజేపీకి పోతావా, లేకపోతే నువ్వు చంద్రబాబు నాయుడు సార్ చెప్పినట్టు వింటారా, నీ విజ్ఞత నీ వ్యక్తిగతం అది. కానీ నీ స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసము రాష్ట్ర ప్రభుత్వాన్ని, తెలంగాణ రాష్ట్రాన్ని ఆగం పట్టియకు అని డిమాండ్ చేస్తాం. నీ స్వార్థ రాజకీయ అవసరాల కోసం చంద్రబాబు నాయుడు గారి దగ్గర మెప్పు పొందడానికి మాత్రమే చంద్రబాబు నాయుడు కూర్చోమంటే కూర్చుంటాడు, లేవమంటే లేస్తాడు. చంద్రబాబు నాయుడు దగ్గర ఉన్నటువంటి కొంత కేంద్ర ప్రభుత్వం
ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతాడు అన్న నమ్మకం రేవంత్ రెడ్డికి బాగున్నట్టున్నది. అందుకే ప్లీజ్ సార్ అని షాల్వా కప్పుతుంటే కూడా మన ఢిల్లీలో బనకచెర్ల గురించి టాపిక్ రాలేదని ఈ పెద్ద మనిషి అంటాడు. ఆంధ్రాలో ఉన్నటువంటి మంత్రి పెద్ద మనిషి మాత్రం అది ఫస్ట్ టాపిక్ ఏజెండా అని అదంటారు. పబ్లిక్ ని కన్ఫ్యూజ్ చేసి మేము ఏది చెప్తే నమ్ముతారు, ఏది జరిగినా వీళ్ళు గొర్రెల్లాగా తలుపుతారనే ఆలోచనలో వాళ్ళు ఉన్నారు. కానీ ప్రజలు చాలా విఘ్నులు సార్. జరుగుతున్న పరిణామాలన్నింటినీ కూడా గమనిస్తున్నారు. ఎప్పుడు అవకాశం వస్తే అంత దూరం ఎందుకు సార్? ఇప్పుడు లోకల్ బాడీస్ ఉన్నాయి కదా సార్, ఈ లోకల్ బాడీస్ ఇమీడియట్ అనౌన్స్మెంట్ చేయమన్నారు. లోకల్ బాడీ అనౌన్స్మెంట్ చేస్తే ఇతను 20 ఏళ్ళ దాకా పొడుగు అవుతాడా, 10 ఏళ్ళ దాకా పొడుగు అవుతాడా, లేకపోతే 5 ఏళ్ళ కాలమన్నా దరిదాపులు దాడతాడా, లేకపోతే ఇక్కడికి తెలిసిపోదు కదా సార్. ఒకటి రెండో విషయం సార్, ఇప్పుడు లోకల్ బాడీ ఎలక్షన్ సార్, పాత సర్పంచ్ల బిల్లులు పెండింగ్ ఉన్నాయి. రైతులకు ఇస్తానటువంటి 2 సార్లు రైతు బంధు డబ్బులు లేవగొట్టిండు. మహిళలకు ఇస్తానటువంటి 2,500 రూపాయలు మహాలక్ష్మి పథకం కింద ఇవ్వలేదు. పాపం అంబేద్కర్ అభయ జ్యోతి పథకం కింద 12 లక్షల రూపాయలు దళిత కుటుంబానికి ఇస్తానన్నారు, వాటికి దిక్కులేదు. విద్యాజ్యోతుల పథకం కింద 10th క్లాస్ పాస్ అయిన పిల్లలకు 10,000 రూపాయలు, ఇంటర్మీడియట్ పాస్ అయినటువంటి పిల్లలకు ఆర్థిక పారితోషికం ఇస్తానన్నారు సార్. ఇంటర్మీడియట్ అయిపోయిన వాళ్ళకు ఒక 15,000, దాని తర్వాత డిగ్రీ అయిపోయిన పిల్లలకు 25,000, మన పీజీ చేసిన పిల్లలకు 1,00,000, పిహెచ్డి చేసిన పిల్లలకు 5 లక్షలు. ఇతను 20 నెలల కాలంలో ఎంతమంది పాస్ అయ్యారు సార్ 10th క్లాస్? ఎంతమంది పాస్ అయ్యారు సార్ ఇంటర్మీడియట్? ఎంతమంది పాస్ అయ్యారు సార్ డిగ్రీ? వీళ్ళ పారితోషికాలు ఎక్కడ పోయినాయి? అదే లెక్క గత 10 సంవత్సరాలు కూడా బీఆర్ఎస్ వాళ్ళని చూడాలి అని ఆయనే అంటున్నాడు. బీఆర్ఎస్ ఏం చేసింది వాళ్ళ సార్? మేము చెప్తాం సార్, మేము అందరూ చెప్తాం సార్. మా బీఆర్ఎస్ పార్టీ సార్ 200 రూపాయలు ఉన్న పెన్షన్ ని 2,000 రూపాయలు తీసుకెళ్ళింది సార్. రైతులకు పెట్టుబడి సాయం కింద దరిదాపు 73,000 కోట్ల రూపాయలు రైతులకు సహాయం చేసినటువంటి పార్టీ మా బీఆర్ఎస్ పార్టీ సార్. మా కేసీఆర్ గారు ఆనాడు మళ్ళీ ఒక్కసారి మీకు ఇంటింటికి నీళ్ళు ఇవ్వకపోతే ఓట్లు అడగను, మీకు నాకు నీళ్ళు ఇస్తేనే ఓట్లేనని అని చెప్పినటువంటి గొప్ప వ్యక్తి కదా సార్. ఎవరన్నా బిడ్డ కాన్పుగా అయితే కేసీఆర్ కిట్ ఇచ్చింది సార్, 12,000 రూపాయలు ఇచ్చింది సార్. ఇంటికి ఫ్రీ అంబులెన్స్ లో పంపించినటువంటి చరిత్ర మా కేసీఆర్ గారిది కదా సార్. బీడీ కార్మికులకు పెంచినటువంటి వ్యక్తి మా కేసీఆర్ గారిది కదా సార్. 33 జిల్లాలు ఏర్పాటు చేసింది మా కేసీఆర్ గారు కదా సార్. 33 జిల్లాలలో కమిషనర్లకు ఎస్పీ కార్యాలయాలు భవనాలు కట్టి ఆత్మగౌరవ ప్రతీకగా నిలిచినటువంటి చరిత్ర మా బీఆర్ఎస్ పార్టీ చేసింది కదా సార్, మా ప్రభుత్వం చేసింది కదా సార్. ఓకే, ఇప్పుడు సుందరయ్య గారు మీరు చెప్పండి. ఇందాక సాయి ప్రేమ్ గారు ఒక మాట అన్నాడు, ఇక్కడ 10 సంవత్సరాలు కాంగ్రెస్ కాదు, 10 సంవత్సరాలు సీఎం గా తానే ఉంటాను, ఆయన బీజేపీలోకి వస్తాడా లేకపోతే ఇంకా బీజేపీలోకి వెళ్తాడా లేకపోతే ఇంకో దాంట్లో వాళ్ళ సపోర్ట్ తీసుకుంటాడా అనే వ్యాఖ్య చేశాడు. మరి దాని మీద అసలు మీ బీజేపీలోకి వస్తాడంటారా 5 సంవత్సరాల తర్వాత? మీ సంబంధాలు ఎట్టున్నాయో సార్? ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఒక నిమిషం, తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ పరిణామాల్లో బీజేపీ పాత్ర అట్లా తర్వాత మాట్లాడారు. బీఆర్ఎస్ కాంగ్రెస్ పాత్ర గురించి ప్రధానంగా చర్చకు వస్తుంది సార్. వీళ్ళిద్దరూ ప్రజల యొక్క సంక్షేమం రాష్ట్రాభివృద్ధిని పక్కదోవ పట్టించి ఒకళ్ళ మీద ఒకళ్ళు బుద్ధ చల్లుకునే కార్యక్రమం తారాస్థాయికి చేరుతుంది రోజుకి రోజు. ఎవరికి వాళ్ళ మేము కాళేశ్వరం ప్రాజెక్టు గురించి కొట్లాడుతున్నది మా బీఆర్ఎస్ పార్టీ. మీ బీజేపీ నుంచి 8 మంది ఎంపీలు, రూలింగ్ పార్టీ అండ్ అపోజిషన్ 8 మంది ఎంపీలు నిలబడరన్న గెలిచిన మీ వాళ్ళు. 8 మంది ఎంపీలు బనకచెర్ల నీళ్ల దోపిడీ జరుగుతుంది ఎక్కడ పోయిరన్నా? ప్రజల పక్షాన కొట్లాడుతున్నారు మేమన్నా. మాట్లాడుకుందాం తర్వాత విషయం అన్నా. మిమ్మల్ని మీరు చేసిన వ్యాఖ్యల్ని సరి చేస్తున్నానన్నా. అభద్రతా భావం ఉంది సీఎం రేవంత్ రెడ్డికి, ఒక రకమైన అభద్రతా భావం ఉంది. ఆ సొంత పార్టీలోనే గ్రూప్ తగాదాల వలన అతను కుర్చీకి ఎక్కడ ప్రమాదం తీసుకొస్తారనే అభద్రతా భావంతో ఆయన మెలుగుతున్నారు. కేటీఆర్ అంటే గత ప్రభుత్వంలో 10 సంవత్సరాల్లో జరిగిన ఆయన మీద వస్తున్న ఆరోపణలు ఏదైతే ఉన్నాయో ఆరోపణలు ఎక్కడైనా పదే తిరిగి వెళ్ళి ఈ దర్యాప్తు సంస్థను ఉసిగొలిపి నన్ను తీసుకెళ్లి ఎక్కడ లాక్ చేయగలరా అని ఒక అభద్రతా భావం ఒకటి. ఆ కూలేశ్వరం చిన్న పాయింట్ చెప్తాను దీంట్లో. కేంద్ర ప్రభుత్వము కంప్లీట్ గా బీజేపీ అనుసంధానంలో ఉండి కాంగ్రెస్ పార్టీకి సహకరిస్తుంది అన్నదానికి ఏకైక నిదర్శనం నేను చెప్తాను. కేకే గారు నా స్టేట్మెంట్ ఒకసారి మీరు వినాలా? వాళ్ళ తప్పిదాలని కేకే గారు నా స్టేట్మెంట్ ఒకసారి వినాలా ప్లీజ్? కాంగ్రెస్ పార్టీ బీజేపీ ఒకటి అని చెప్పండి. ఒక ఉదాహరణ చెప్తాను.
రోజు రోజుకి సంవత్సరం సాయి ప్రేమ్ గారు ఏదో చెప్తున్నారు. కేకే గారు నేను కేకే గారు నేను ఒక లాజికల్ పాయింట్ చెప్తాను, మీరు ఒకసారి గమనించండి ప్లీజ్. సాయి గారు ఒక్క నిమిషం. మాట మీరు చెప్పిన మాట చెప్తాను సార్. టర్న్ వస్తుంది చెప్పండి. ఇలా మనం మాట్లాడితే నాయిసీగా మాట్లాడితే ఎవరి నాయిసీ లేదు సార్, మీరు అన్నదానికే చెప్తాను సార్. కేంద్ర ప్రభుత్వం ఉన్నటువంటి దర్యాప్తు సంస్థలు స్వయం ప్రతిపత్తి కలిగిన సంస్థల మాట మీరు గుర్తుంచుకోవాలి. కేంద్ర ప్రభుత్వం యొక్క సంస్థలు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కాళేశ్వరం ప్రాజెక్టు కూలిపోతే వస్తాయి కానీ సుంకిశాల కూలిపోతే రాదు, ఎస్ఎల్బిసి టన్నల్ కూలిపోతే రాదు, గుజరాత్ లో కూలిపోతే రాదు. సార్ మీరు అన్నదానికే చెప్తున్నాను సార్. మీరు కేంద్ర ప్రభుత్వం మీరు కాంగ్రెస్ పార్టీకి చీకటి ఒప్పందం చేసుకున్నారు కాబట్టి మీరు ఇద్దరు కలిసి మా బీఆర్ఎస్ పార్టీ మీరు టార్గెట్ చేస్తున్నారు. నేను కాంగ్రెస్ కూడా అంటున్నా, మీరు ఒకటి కాదు అన్న సుందరయ్య అన్న, మీ కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారు చంద్రబాబు నాయుడు ఆడుతున్నటువంటి డ్రామాలో భాగమే ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ఎత్తుగడలు. కాళేశ్వరం ప్రాజెక్టు 2 పిల్లర్లు మాత్రమే కుంగిపోతే తెల్లారే వచ్చినటువంటి దాని గురించి ఎక్కడ పోయిందని ఎన్టీఆర్ బృందం ఎక్కడ పోయింది అని అడుగుతున్నా. సర్టిఫికేట్ కాదు, దానికి కమిటీ ఉంది, కమిటీ యొక్క నివేదిక వస్తుంది. అవునన్నా, కాళేశ్వరం ప్రాజెక్టు 2 పిల్లర్లు మాత్రమే కాళేశ్వరం కమిషన్ ఇస్తామని చెప్పి కేంద్ర ప్రభుత్వం అంటారు కదా. అంటే మీ కేంద్ర ప్రభుత్వం చేస్తేనేమో దోస్తి, పక్కన చేస్తేనేమో వ్యభిచారమా అన్న? కాదు కదా. 1 సెకండ్, నేను ఫస్ట్ చెప్పిన తర్వాత మీరు నోట్ చేసుకోండి. మీరు ఇద్దరు డెఫినెట్లీ అన్న, దయచేసి కేకే గారు అర్థవంతమైనటువంటి చర్చ చేద్దాం, టైం తీసుకోండి, మాకేం ప్రాబ్లం లేదు. మేము సబ్జెక్ట్ తో సిద్ధంగా ఉన్నాం, మేము ప్రిపేర్ అయ్యి వచ్చాం సార్. ఓకే, ఒక్క నిమిషం టైం ఇవ్వండి, నేను మాట్లాడతాను. ఇక్కడ రాష్ట్రంలో జరుగుతున్న ఈ రాజకీయ పరిణామాలు రోజువారీ ఒకరి మీద ఒకరు బురద జరుగుతున్న కార్యక్రమంలో ఏమవుతుందంటే కేకే గారు అసలు పరిపాలన గాలి వదిలేస్తారు. ఈ రోజు రేవంత్ రెడ్డి ఢిల్లీ ఎందుకు పోయాడు? బీఆర్ఎస్ వాళ్ళ అభద్రతా భావం ఏంటంటే ఢిల్లీకి పోయి ఎవరెవరిని కలిసి మోడీ గారిని కలుస్తున్నారా, దర్యాప్తు సంస్థను కలుస్తున్నారా, మా మీద ఉన్న టెలిఫోన్ ట్యాపింగ్ ఒక ఎలిగేషన్ ని బలోపేతం స్పీడప్ చేస్తున్నారా, లేకపోతే కాళేశ్వరం కమిటీని ఏమైనా ఇంప్లిమెంట్ చేస్తున్నారా, లేకపోతే ఇంకా గతంలో జరిగిన అనేక లిక్కర్ దాని గురించి మళ్ళీ ఏమన్నా తిరిగి తోడుతున్నారా? అసలు వీళ్ళకి ఈ అభద్రతా భావంలో వీళ్ళుంటే రేవంత్ రెడ్డి ఏమో అతను కుర్చీ కాపాడుకునే క్రమం ఒకటి, ఇటు బీఆర్ఎస్ ని బలహీనపరిచే కార్యక్రమం ఒకటి. ఈ 2 అంశాలు రాజకీయ పరిణామాలు మిళితమయ్యి ప్రజాపాలన గాలి వదిలేసి విత్ ఇన్ ది కాంగ్రెస్ పార్టీలో అత్యంత కొంచెం వాల్యూస్ కలిగిన మినిస్టర్లు కూడా ఏదైనా ఒక ఎలిగేషన్ బీజేపీ నుంచో బీఆర్ఎస్ నుంచి వస్తే దాన్ని పూర్తిగా సమర్థవంతంగా మీడియా పరంగా గవర్నమెంట్ పరంగా ఖండించే సందర్భాలు మచ్చుగా కనిపిస్తలేదండి. ఎవరో అరొకరా దాన్ని అడ్రస్ చేస్తున్నారు కానీ అంత సిగ్నిఫికెంట్ గా ఎవరు కూడా దాన్ని సవివరమైన వివరణ ప్రజానికానికి ఇవ్వడం లేదు. ఒక్క నిమిషం, మీ ఇద్దరు పాయింట్ల మీద అరవింద్ గారిని ఓపెన్ అడుగుదాం. ఇప్పుడు ఇక్కడే ట్రాప్ వేశారో సారీ, యువర్ వాయిస్ ఇస్ ఎ లిటిల్ బిట్ బ్రేకింగ్. కేకే గారు, ఇక్కడ ప్రధానమైన అంశం ఏంటంటే ఆయన అధిష్టానానికో లేదా ఇతర పార్టీలకో లేదా తమ పార్టీలో ఉన్నటువంటి సహచరులకు ఏదో సందేశం ఇవ్వాలనుకున్నారు. ఆ సందేశం క్లియర్గా అందరికీ అందింది. కానీ ఎంతసేపటికి మనం రేవంత్ రెడ్డి మాటలు, రేవంత్ రెడ్డి ఫెయిల్ అయిన హామీల గురించి ఫిక్స్ అవుతున్నాం కదా. రేవంత్ రెడ్డి చేయాలనుకున్న రాజకీయం ఏంటి? ఆయన ఏకనాథ్ సింగ్ లాగా 2 పార్టీలు చీల్చుకొని సొంతంగా ప్రభుత్వం ఏర్పాటు చేస్తారు, లేకపోతే బీఆర్ఎస్ చేస్తున్నట్టుగా బీజేపీ సహకారంతో ప్రభుత్వం ఏర్పాటు చేస్తారా, లేదా బీఆర్ఎస్ ని మన కాంగ్రెస్ ని చీల్చుకొని సొంతగా ప్రభుత్వం ఏర్పాటు చేస్తారు? ఇది ఒక పాసిబిలిటీ, ఇది అసాధ్యమే కాదు. రాజకీయాల్లో ఇది అసాధ్యమైన పని కాదు. కాంగ్రెస్ ని చీల్చుకొని మరో ఏకనాథ్ షిండే అవుతారు అనేది చెప్పండి. మీరు దీంట్లో మీరు ఇందాక ఏదో పాయింట్ చెప్పబోయారు, చెప్పండి. సార్ డెఫినెట్లీ సార్, ఇందాక మన
సుందరయ్య గారు ఒక పాయింట్ లేవనెత్తారు సార్. కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ రెండు ఒకటే. వీళ్ళు ప్రజల సంక్షేమం పట్టించుకోవట్లేదు. కేవలం వాళ్ళ స్వార్థ ప్రయోజనాల కోసమే ఇరు పక్షాలు పరస్పర వివాదాలు చేసుకుంటూ కామెంట్లు చేసుకుంటారన్న మాట సుందరయ్య గారు అన్నదాన్ని తీవ్రంగా ఖండిస్తున్నారు సార్. ఎందుకు అంటే ప్రస్తుత తెలంగాణ రాష్ట్రంలో మన బాహుబలి సినిమా చూస్తే మాహిష్మతి సామ్రాజ్యానికి కట్టుబానిస కట్టప్ప సార్. చంద్రబాబు నాయుడు అక్కడ కేంద్రంలో ఉంటే ఆయన కట్టుబానిస, ఇక్కడ రేవంత్ రెడ్డి సార్. ఆయన చెప్పినట్టు ఈయన వింటాడు సార్, ఆయన చెప్పినట్టు ఈయన చేస్తాడు సార్. ఎగ్జాంపుల్ సార్, అభద్రతా భావం అన్నారు సార్. ఎవరికి ఉంది సార్ అభద్రతా భావం? సీఎం కుర్చీలో కూర్చున్నటువంటి ఓటు నోటు దొంగల ముద్దైనటువంటి రేవంత్ రెడ్డి గారికి ఉంది సార్ అభద్రతా భావం. అందుకే అతని పైన టాపిక్ రావద్దు, అతని గురించి చర్చ జరగద్దు అని అస్తమానం నేనే ఉంటాను, నన్ను చూడండి, నా అందాన్ని చూడండి అని మా కేసీఆర్ గారిని గుర్తు చేసుకుంటా ఉన్నాడు సార్. నెంబర్ 1. గతంలోనే మా గౌరవ తెలంగాణ రాష్ట్ర ప్రదాత మా కేసీఆర్ గారు ఒక మాట చెప్పారు సార్. టెలిఫోన్ ట్యాపింగ్ అనేది మన చేతిలో ఉండదు. సంబంధిత అధికారులు, సంబంధిత పోలీస్ శాఖ అధికారులు వాళ్ళకి సంబంధించినటువంటి రిసోర్సెస్ ద్వారా వాళ్ళు ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకుంటారు. ఒకవేళ జెన్యూన్ గానే వాళ్ళు ఫోన్ ట్యాపింగ్ చేసే ఉందంటే చట్టపరంగా తీసుకోమనండి సార్. కానీ ఈడీ, సిబిఐ కేసులను కేంద్ర ప్రభుత్వంలో వాళ్ళ ఆధీనంలో ఉన్నాయని చెప్పేసి అని స్వయం ప్రతిపత్తి కలిగిన సంస్థలను వాళ్ళు దాన్ని వాడుకుంటున్నారు సార్. ఎగ్జాంపుల్ లిక్కర్ కేసు సార్. లిక్కర్ కేసు టైంలో ఎంపీ ఎలక్షన్స్ టైంలో కవితను అరెస్ట్ చేశారు సార్. అంతకంటే ముందు అరెస్ట్ చేయకపోయి ఉంటే ఖచ్చితంగా దాని ఫలితాలు, దాని ప్రభావం వేరే రకంగా ఉండేది కదా సార్. ఇంకొకటి సార్, వీళ్ళు ఎన్డీఆర్ఎఫ్ గురించి కూడా ఇందాక మా సుందరయ్య అన్నతో నేను మాట్లాడుతుంటే మధ్యలో మీరు కట్ చేశారు సార్. కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే కేవలం మేడిగడ్డ బ్యారేజ్ 2 కాంపోనెంట్లు మాత్రమే కాదు సార్. గతంలో మా మాజీ మంత్రి మా హరీష్ అన్న గారు కూడా మనకి తెలంగాణ భవన్ లో పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా చాలా సార్లు చెప్పాడు సార్. సో నేనేమంటాను సార్, మేడిగడ్డ బ్యారేజ్ లో 2 పిల్లర్ సార్ నా స్టేట్మెంట్ ఫినిష్ చేయండి. 2 పిల్లర్లు కూలిపోతే మాత్రమే వచ్చేటువంటి ఎన్డీఆర్ఎఫ్ సుంకిశాల 100-150 కోట్లతోని రిటైనింగ్ వాళ్ళు కొట్టుకుపోయింది సార్. ఇదే కేంద్ర ప్రభుత్వమైన చెప్పు చేతిలో లేకపోతే, చంద్రబాబు నాయుడు చెప్పినట్టు వినకపోతే మేడిగడ్డలో ఉన్నటువంటి అత్యుత్సాహము ఎస్ఎల్బిసిలు ఎందుకు ఉండదు, సుంకిశాలలో ఎందుకు ఉండదు సార్? అంటే కాంగ్రెస్ లోపాయి గారి ఒప్పందం ఏంటంటే బీఆర్ఎస్ పార్టీ లేస్తే, బీఆర్ఎస్ పార్టీ మనగడలోకి వస్తే ఎక్కడ మా ఉనికి కోల్పోతామనే భయం, అభద్రతా భావం వాళ్ళకు ఉన్నట్టే కదా సార్. ఎన్నటికైనా తెలంగాణ రాష్ట్ర ప్రజలకు మా బీఆర్ఎస్ పార్టీ శ్రీరామ రక్ష సార్. మేమే ప్రజల పక్షాన కొట్లాడతాం సార్, మేమే ప్రజల పక్షాన ఉంటాం సార్. చెప్పండి. ఓకే, మీరే ఇందాక అన్నారు ఇక్కడ ఫోన్ ట్యాపింగ్ అనేది వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు, పోలీసు వాళ్ళు ఇది నిఘా వర్గాలు చేసుకుంటాయి, వాళ్ళు అధికారులు లేకపోతే ఈ పాలకులు చెప్తే ఎనరు, మీకు మా కాలంలో కూడా జరగలేదు అని. అయితే ఇప్పుడు కేటీఆర్ మళ్ళీ ఇప్పుడు రేవంత్ రెడ్డి ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నాడని మళ్ళీ ఆరోపణలు చేస్తున్నారు కదా సార్. మా కేటీఆర్ గారు క్లియర్ గా చెప్పారు సార్, ఈయన సీఎం సీటు ఎక్కడ పోతుందో అన్న అభద్రతా భావంతో రాష్ట్ర ప్రభుత్వం యొక్క చంద్రబాబు నాయుడు సహకారంతో కేంద్ర ప్రభుత్వం పెద్దలను మేనేజ్మెంట్ చేసుకుంటూ, అరే నా గురించి ఎవరు మాట్లాడుతున్నారు, నా తెర వెనకాల ఏం జరుగుతున్నది, నేను ఏం చేస్తున్నాను జర నాకు చెప్పండి అని ఒక నిఘా పెట్టుకున్నాడు సార్. అతను రాత్రి కూడా నిద్ర పడతలేదు. నేను తెల్లారి లేచే వరకు ఏ ఎమ్మెల్యే ఎక్కడ పోతాడు, ఏ మంత్రి ఎక్కడ పోతాడు అని చెప్పేసి అతను అభద్రతా భావంతో మా కేసీఆర్ గారి పేరును నామస్మరణ చేస్తున్నాడు సార్. ఆయన సుందరయ్య గారు చెప్పండి, ఇక్కడ మీరు ఇక్కడ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అప్పుడే రేవంత్ రెడ్డి దాన్ని ఇది కాంగ్రెస్ సంస్కృతి కాదు, కాంగ్రెస్ లో ఎవరిని ఉంచాలనేది అధిష్టానం, ఆయనకు వంట పట్టించుకోవటం లేదన్నాడు. అదే దీని మీద అసలు మీ రేవంత్ రెడ్డి గారి పరిస్థితి ఏంటి? కేకే గారు, ఇందాక చెప్పాను, స్వయం ప్రకటితమైన అధికారం ఏ వ్యక్తికి సమాజంలో ఈ దేశంలో దొరకదండి. ఇప్పుడు పక్క రాష్ట్రంలో వైసీపీ జగన్మోహన్ రెడ్డి కూడా 5 సంవత్సరాలు ఒక్కసారి టర్మ్ సీఎం అవగానే 2038 2048 వరకు ఎప్పటికీ నేనే ఉంటానని ప్రకటించుకున్నాడు. ఇది ప్రజల చేతుల్లో ఉండే అంశం. ఇది అధికారం, ఒక పార్టీకి, ఒక నాయకుడికి అధికారం చేకూర్చాలనేది డెమోక్రటిక్ సిస్టమ్ బేస్డ్ అపాన్ ది ఓటింగ్ సిస్టమ్. ఓటింగ్ అనేది మెజారిటీ పాపులేషన్ ఎవరికి ఓటేస్తే వాళ్ళకి అధికారం వస్తుంది. అట్లానే ఇప్పుడు రేవంత్ రెడ్డి కేసీఆర్ ని భయపెట్టడానికో, కేటీఆర్ ని భయపెట్టడానికో, ఆ బహిరంగ సభకు వచ్చిన ప్రజలను ఉత్సాహపరచడానికో అన్న స్టేట్మెంట్ తప్ప జాతీయ పార్టీలో నేనే ఉంటాను సీఎం గా అనే ఒక నానుడి, ఒక విధానం లేదు. అది బీజేపీ పార్టీ అయినా కాంగ్రెస్ పార్టీ అయినా. కానీ బీజేపీకి కాంగ్రెస్ కి
తీవ్రమైన వ్యత్యాసం భిన్నత్వం ఎక్కడ ఉంటుందంటే కాంగ్రెస్ పార్టీ ఫ్యామిలీ పార్టీ. ఆ ఫ్యామిలీ పార్టీలో ఆ ఫ్యామిలీ నిర్దేశించిన వ్యక్తి మాత్రమే సీఎం అవుతాడు ఏ రాష్ట్రంలో. బీజేపీ ఏంటంటే సిద్ధాంతపరమైన వ్యక్తిని సీఎం గా ప్రకటిస్తుంది. ఈ రెండు వ్యత్యాసాలు చాలా ఆకాశానికి భూమికి ఉన్నంత వ్యత్యాసం కాంగ్రెస్ కి బీజేపీకి ఉంది. రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలకు వస్తే రాజగోపాల్ రెడ్డికి ఒక క్రెడిబిలిటీ పొలిటికల్ ఒక వాల్యుబుల్ పర్సన్ అయితే అతని యొక్క స్టేట్మెంట్ ని పరిగణలోకి తీసుకొచ్చాడు. అతను కేవలం ఎప్పుడు చూసినా ఒక సెన్సేషన్ లైన్ లైట్ లో కోసం చేసే డెరోగేటరీ స్టేట్మెంట్స్ తప్ప ఒక డీసెన్సీ స్టేట్మెంట్ లాగా అతని ఏ వ్యాఖ్యలు ఉండవు. అతని నిలకడ అత్యంత కామెడీగా మాట్లాడుకోవాల్సిన వ్యక్తి ఎవరైనా వస్తే కేఏ పాల్ తర్వాత నెక్స్ట్ ఒక రాజగోపాల్ రెడ్డి ఉంటాడు. అన్న సుందరయ్య అన్న ఒక విషయం గమనించాలి. మునుగోడు ఉప ఎన్నికలు జరిగినప్పుడు మీ బీజేపీ పార్టీ ఉప ఎన్నికలలో నాకు అర్థమైంది. మునుగోడులో మా పార్టీకి ఆయారం గయారం లాగా వస్తాడు ఆయన ఉన్నదే అంతే. మీ పార్టీ గురించి ఎంత క్రెడిబిలిటీ ఉందో మీరు మాట్లాడుతూనే అర్థమవుతుంది అన్న. రాజగోపాల్ గారు మా పార్టీకి ఎలాంటి ఉప ఎన్నికలప్పుడు ప్రజలు ఏ రకంగా తీర్పు తెలంగాణ రాష్ట్ర సమాజం ఉప ఎన్నికలలో మా పార్టీలోకి మురికి నీరు వచ్చినా మా కమలం తోటి శుద్ధి చేస్తాం, కానీ అంతసేపు లేడే. అవునన్నా, మరి శుద్ధి చేస్తాను మరి ఎందుకు కాపాడుకోలేకపోయారన్న? రేపటి రోజు మీ హరీష్ రావు గారు వచ్చినా కేటీఆర్ వచ్చినా కూడా ప్రక్షాళన చేస్తాం అన్నా. నేను మళ్ళా కూడా చెప్తాను, కేటీ గారు సార్ తెలంగాణ సమాజం అంతా కూడా చూడాలి సార్. ఇది తెలంగాణ సమాజం అంతా కూడా చూడాలి. మా హరీష్ అన్న 100 సార్లు చెప్పింది సార్ ఇప్పటికి. నేను క్రమశిక్షణ కలిగిన బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తను. కేసీఆర్ గారు ఏ పని చెప్పితే ఆయన పార్టీ కార్యకర్తగా పనిచేస్తారు. వాళ్ళు మార్లు 100 సార్లు చెప్పింది సార్. మీరెట్లా డిసైడ్ చేస్తారు? మీరు మాట్లాడుతున్నారు. అసలు కేటీఆర్ కూడా వెళ్ళిపోతారంటున్నారు. కేటీఆర్ వచ్చినా తీసుకుంటాం అంటున్నారు. నేను ఏమంటున్నాను సార్, వాళ్ళకి ఇక్కడ రూట్స్ లేవు. తెలంగాణలో వాళ్ళకి సంబంధించి ఎస్టాబ్లిష్మెంట్ కోసం మా దగ్గర అసంతృప్తి చెందినటువంటి నాయకులు ఎవరైనా ఉంటే వాళ్ళని ఆక్యుపై చేసుకుందాం అనే ఆలోచన వాళ్ళు ఉన్నట్టున్నారు. కానీ ఒకవేళ పోతే ఒకరో ఇద్దరో పోతున్నది, కానీ కొన్ని 60 నుంచి 70 లక్షల మంది సైనికులు కార్యకర్తలు నాయకులు కానీ సిద్ధంగా ఉన్నారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలలో మా బీఆర్ఎస్ పార్టీ సత్తా ఏందో మేము చూపిస్తాం సార్. ఒక ప్రధానమైన కాంగ్రెస్ కి అంటున్నారు. ఒక ప్రధానమైన విషయం గమనించాల్సింది ఏంటంటే బీజేపీలో తయారాముగా వస్తున్నారు ఏదైతే మాట చెప్తున్నారో దాన్ని ప్రాతిపదికగా తీసుకుంటే అసలు ఎంపీ లేకుండా 2 పార్టీలు కలిసి పోటీ చేస్తాయని కవిత చెప్తుంది. కవితకి ఏం మాట్లాడో తెలియని దిక్కుతోచిన పరిస్థితుల్లో 4 రోడ్ల జంక్షన్ లో నిలబడి చూస్తుందండి. ఆవిడ దృష్టికి ఆవిడకి ఒక నిర్దిష్టమైన విధానం లేదు, విధి విధానాలు లేవు లైఫ్ గురించి. మీరు ఎట్లా డిసైడ్ చేస్తారు సార్? నేను ఏమంటారు, మా వ్యూహంలో భాగంగా మీరు ఇది డిసైడ్ చేసేది రాష్ట్రం అష్టది మీ యొక్క బీజేపీ పార్టీని మీ కాంగ్రెస్ పార్టీని అష్టదిగ్బంధనం మాకున్నటువంటి వ్యూహం అనుకోండి. మీరెట్లా డిసైడ్ చేస్తారు సార్? మా వ్యూహంలో భాగం అనుకోండి సార్. సార్ ఏనాడు మా పార్టీ నుంచి మేము అలాంటి స్టేట్మెంట్స్ ఇవ్వలేదు సార్. గౌరవ కవిత గారు కూడా మా పార్టీ నుంచి ఎన్నికైనటువంటి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ సార్. తను కూడా కేసీఆర్ గారు నాయకత్వంలో పనిచేయడానికి సిద్ధంగా ఉన్నటువంటి నాయకురాలు సార్. ఒక మాట సార్, ఒక కుటుంబం సార్, ఒక చిన్న మాట సార్, ఒక కుటుంబంలో ఎన్నో ఆటుపోట్లు ఉంటాయి సార్. అవి పరిష్కారం అవుతాయి. ఖచ్చితంగా రాష్ట్ర ప్రయోజనాల విషయానికి వచ్చే వరకల్లా మేము అంతా ఒకటైతాం సార్. ఖచ్చితంగా రాష్ట్ర ప్రయోజనాల కోసం బీజేపీ పార్టీలను లేకపోతే ప్రస్తుతం ప్రజలను పీడిస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీలను మాత్రం మేము ఖచ్చితంగా ఎదుర్కొంటాం సార్. కవిత బీఆర్ఎస్ ని వెలేసింది. వెలేసి తీవ్రంగా ఖండిస్తున్నారు. కేకే గారు మా బీఆర్ఎస్ పార్టీ అంతర్గతంగా జరుగుతున్న నేను సుందరయ్య గారు చేసినటువంటి వ్యాఖ్యల్ని తీవ్రంగా ఖండిస్తున్నాను సార్. ఎందుకంటే కేసీఆర్ గారి బిడ్డగా కాకుండా కేసీఆర్ గారి నాయకత్వంలో కార్యకర్తగా పనిచేస్తున్నటువంటి వ్యక్తి మా హరీష్ అన్న గారు, మా కేటీఆర్ గారు, మా కవిత గారు. వాళ్ళు పనిచేసుకుంటా అంటే మీకేం నొప్పి అవుతుంది సార్?
అంటే మా పార్టీలో ఎవరు- మా కేసీఆర్ గారి దిశానిర్దేశం కోసము ప్రజలకు మంచి జరగడానికి రాష్ట్ర ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి ధిక్కారణమైనటువంటి పరిస్థితులను ఎదుర్కోవడానికి మేము త్రిముఖ వ్యూహంతో వస్తాం కావచ్చు సార్. మా అంతర్గత వ్యవహారాలు మీకెందుకు అట్లా చెప్పాలి? కాదు. కానీ మీ స్వరం ఆవిడ మాట్లాడాలి కదా, సేమ్ ఆవిడ వ్యతిరేకిస్తుంది. తీర్మానం వల్ల సార్, అది మా ఆవిడ వ్యూహంలో వ్యతిరేకిస్తుంది. భాగం సార్ అని ఆవిడ వ్యతిరేకిస్తుంది. కాదు అది మీ విజ్ఞతకే వదిలేసాం సార్ ఆ స్టేట్మెంట్. ఒక త్రిముఖ వ్యూహం కాదు. అంటే కేకే గారు BRS టాపిక్ వాళ్ళు డైవర్ట్ చేస్తున్నారు సార్. కేకే గారు, కేకే గారు BRS టాపిక్ త్రిముఖ డైవర్ట్ వ్యూహం చేస్తున్నారు. కాదు. మన బహుముఖ టాపిక్ వ్యూహం 10 పట్టు సంవత్సరాలు రమ్మనండి. రేవంత్ ఒక రెడ్డి బహుముఖమైన కొనసాగుతా వ్యూహం అన్నారు. ఆ రమ్మనండి. టాపిక్ పైన మాకు కంటిన్యూ చేయండి. అభ్యంతరం తర్వాత లేదు. కూడా మాట్లాడదాం. హరీష్ రావు ఇంకో పార్టీ పెట్టమనండి, కేటీఆర్ ఇంకోటి పెట్టమనండి, కానీ వాళ్ళ స్వరం అంతా గళం అంతా ఒకటిలా ఉండాలి. సార్ మళ్ళీ రిపీట్ అట్లా లేదు. చేస్తున్నాను, కేకే గారు, అరవింద్ గారు, మీరు విశ్లేషకులు, మీరు గమనించాలా, గతంలో పలుమార్లు మా గౌరవ మాజీ మంత్రి వర్యులు మా హరీష్ అన్న గారు ఘంటాపదంగా చెప్పారు సార్, నేను క్రమశిక్షణ కలిగిన బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తను. గౌరవ కేసీఆర్ గారు ఏది చెబితే, ఏ దిశానిర్దేశం చేస్తే నేను ఆ పని సార్ ఆన్ రికార్డ్ అందరూ అట్లనే మాట్లాడతారు సార్. ఆన్ రికార్డ్ నేను ఏమంటాను సార్, అందరూ వేరు, మా హరీష్ అన్న వేరు సార్. మా హరీష్ అన్న గురించి అరవింద్ గారు- కామెంట్ చేయాలి, అరవింద్ ఒకసారి గారిని ఆలోచించి మాట్లాడండి. దీని మీద ఈ మీరు రెండు ఒకటి మాట్లాడుతున్నాం, 10 పార్టీలు మాట్లాడగలుగుతాం సార్. ఒక్క నిమిషం అయితే ఒక విషయం మీరు గమనించాలి. మాట్లాడి హరీష్ అన్న నాకు ఇప్పుడు కాదు, కాలేజీ నుంచి పరిచయం. అరవింద్ గారు చెప్పండి. హరీష్ అన్న అంత తొందరగా నిర్ణయాలు తీసుకుంటాడని, అంత తొందరగా రాజకీయంగా జంప్ చేస్తాడని నాకైతే అభిప్రాయం లేదు. నేనేమంటా సార్, బీజేపీ వాళ్ళకు సంయమనం ఉండాలి, పడగలిసి మీద పడేది అంట సార్ నేను. ఆయన ఎన్ని దూరదృష్టి చేస్తాడు, అది వేరే పరిస్థితి. కేకే గారు మళ్ళీ మీరేదన్నా అడగబోతున్నారు, చెప్పండి. మీరేదన్నా అడగబోతున్నారు. అదే అరవింద్ గారు కాంగ్రెస్ లో ఇప్పుడు కాంగ్రెస్ బిఆర్ఎస్ అంటే కాంగ్రెస్ బిఆర్ఎస్ ఒక నాటకం ఆడుతున్నాయా, లేకపోతే బీజేపీ కాంగ్రెస్ నాటకం ఆడుతున్నాయా? దీంట్లో అసలు మీ విశ్లేషణ ఏంటి? రాష్ట్రంలో ఉన్న పరిస్థితి, పొలిటికల్ సిచ్యువేషన్ లో ఎవరి ఆరోపణ? ఇప్పుడు బిఆర్ఎస్ తో కాంగ్రెస్ అంటకాగుతోంది అని వీళ్ళు మామూలుగా బీజేపీతో బిఆర్ఎస్ అంటకాగుతుంది, కాంగ్రెస్ బీజేపీ ఒకటి, బిఆర్ఎస్ ఇవన్నీ అంటారు. మీరు అడిగే క్వశ్చన్ కి ఒక ప్రాథమికమైనటువంటి బేస్ చెప్పాలి నేను. అదేంటంటే నిన్న రేవంత్ రెడ్డి మాట్లాడిన సందర్భంగా మీ పాలమూరు బిడ్డ సీట్ లో కూర్చుంటాడు అన్నాడు తప్ప కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా సీట్ లో కూర్చుంటాడు అనలేదు. రైట్ సార్. కాబట్టి మరో ఏకనాథ్ షిండేగా మారబోతున్నాడు అనే ప్రశ్నకి ఔహకి నిన్న జరిగినటువంటి మీటింగ్ లో ఆయన చేసిన వ్యాఖ్యలు బలవిచ్చింది. కేకే గారు, నేను కూడా అరవింద్ గారి మాటలతోటి ఏకీభవిస్తా. ఆయన ఏ పార్టీ అని చెప్పకపోయినా ఆయన ప్రధానమైన ప్రత్యర్థి పార్టీ అయిన బిఆర్ఎస్ కేసీఆర్ గారికి, కేటీఆర్ గారికి భయం పెట్టడం కోసం 10 ఏళ్ళు ఉంటానన్నాడు ఏదో పార్టీ. ఆయన సొంత పార్టీ ఆయన నేను ఇందాక మాట్లాడినప్పుడు ఉండడం అనేది ఆయన అసలు ఎవరికి సందేశం ఇవ్వాలనుకున్నారు అనేది క్లియర్. అంటే పార్టీ ఎవరికి సందేశం ఇవ్వాలనుకున్నారు? కాంగ్రెస్ అధిష్టానానికి సందేశం ఇవ్వాలనుకున్నాడా? టిఆర్ఎస్ నాయకులకు సందేశం కాంగ్రెస్ అధిష్టానానికి సందేశం ఇవ్వాలనుకున్నాడా? అది కాంగ్రెస్ లో ఉండే అంతర్గత కుమ్ములాటలకి భయం కల్పించవచ్చు, టిఆర్ఎస్ వాళ్ళు బిఆర్ఎస్ వాళ్ళకి భయం కల్పించడం కోసం. కానీ ఆయన 10 ఏళ్ళు కొనసాగుతాడు అనేది ఆయన కూడా నమ్మలేని విషయం. ఇక అది సెకండరీ పార్ట్. ఇప్పుడు ఆయన డిసెంబర్ 9వ తారీఖు ప్రమాణ స్వీకారం చేసిన రోజు నుంచి ఇది 4 రోజుల్లో పడిపోయే ప్రభుత్వం అనే నమ్మకం, ఆ రకమైనటువంటి విభాగాలు, ఆ రకమైనటువంటి ఎక్స్పెక్టేషన్ కూడా రాజకీయాల్లో ఉంది. ఒకటి సార్, ఏదేమైనా రెండు ప్రధానమైన రూలింగ్ పార్టీ, ప్రధానమైన ప్రతిపక్ష పార్టీ రెండు కూడా అంకిత భావంతో, చిత్తశుద్ధితోటి రాష్ట్రం యొక్క ప్రయోజనాల కోసం పాటుపడితే ప్రజానీకం హర్షిస్తారు. 100%. రాష్ట్రంలో నిర్దిష్టంగా ఉన్న సమస్యలు, ఆ రాష్ట్రంలో నిర్దిష్టంగా ఉన్న సమస్యలకు పరిష్కారం ఏంటి అనే దిశగా ఖచ్చితంగా పార్టీ కానీ ప్రతిపక్షం కానీ పనిచేయాలి. చివరిగా కంక్లూజన్ ఇద్దాము. దీంట్లో ముందుగా కొద్దిగా అంటే మీ సాయిప్రభు గారు మీరు చెప్పండి, దీంట్లో అసలు ఇప్పుడు బిఆర్ఎస్ ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల తర్వాత తేలుతుందా పరిస్థితి, లేకపోతే ఆయన సీఎం గారు అన్న మాటల మీద మీ యొక్క ఒపీనియన్ ని క్లుప్తంగా
అంటే ఇక బీఆర్ఎస్ 10 సంవత్సరాల దాకా ఎదురు చూడాల్సిన అవసరం లేదా ఇక అంటే ఆయన చెప్పిన పాయింట్ ఇంకోటి కూడా ఉంది అక్కడ మనం మర్చిపోతున్నాం. ఇక్కడ తెలుగుదేశం అంతకుముందు 10 సంవత్సరాలు పాలించింది, తరువాత కాంగ్రెస్ 10 సంవత్సరాలు పాలించింది, తర్వాత బీఆర్ఎస్ 10 సంవత్సరాలు పాలించింది, ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ వచ్చింది కాబట్టి మారే 10 సంవత్సరాలు అనే యాంగిల్ కూడా ఆయన చెప్పాడు. అది క్లుప్తంగా మీ కంక్లూజ్ చేస్తూ 1 minute లో చెప్పేసేయండి. కొంచెం ఒక 2 minutes టైం ఇవ్వాలి సార్. మీకు మంచి బ్రీఫ్ ఇస్తాను సార్, నేను కంక్లూడ్ చేస్తాను. కొంచెం టైం ఇవ్వండి సార్, ఇంటరప్ట్ చేయకండి సార్. ఇప్పుడు ఇతను 10 సంవత్సరాలు కొనసాగుతూ అన్నారు సార్. నేను స్ట్రేట్ గా కొన్ని పాయింట్స్ చెప్తాను సార్, మీ దగ్గర ఆన్సర్ ఉంటే చెప్పండి సార్. ఇతను ఎవరైతే ట్విట్టర్ లో మా విద్యార్థి యోజన నాయకులు మా పార్టీకి సంబంధించిన పోస్టులను రీట్వీట్ చేస్తే అరెస్ట్ చేసినందుకు 10 ఏళ్ళు ఉంటాడా? ఎస్ఎల్బిసి టన్నెల్ తర్వాత సుంగిశాల కొలాప్స్ అయినందుకు ఉంటాడా? లేకపోతే HCU లో ఉన్నటువంటి కొన్ని వేల ఎకరాలను నీలమట్టం చేసినందుకు 10 సంవత్సరాలు ఉంటాడా? హైడ్రా అనే పేరు పెట్టుకొని నిరుపేదలైనటువంటి ఇళ్లను కూల్చున్నందుకు 10 సంవత్సరాలు ఉండాలా? లేకపోతే ఫ్లైఆర్ స్కామ్ రామగుండం నుంచి ఆర్టీఐ అధికారులు ఏం పట్టించుకోకుండా కొన్ని 10,000 కోట్ల రూపాయల స్కామ్ చేసినందుకు ఇతను ముందుంటాడా సార్? లేకపోతే వీళ్ళ అన్న గాని తమ్ముడు గాని ముఖ్యమంత్రి అయితే వాళ్ళకి రాచ మర్యాదలు పొందినందుకు అతను ఉంటాడా సార్? ఇంకొకటి చిన్న మాట సార్, యంగ్ ఇండియా స్కూల్స్ అని పెట్టింది సార్, 200 కోట్ల రూపాయలని పెట్టింది సార్, రేకుల షెడ్ ఓపెన్ చేసింది సార్, అందుకనే 10 సంవత్సరాలు ఉంటాడు. నేనేమంటాను సార్, మీరు 420 హామీలు ఇచ్చారు, 6 గ్యారెంటీలు ఇచ్చారు, వాటిని సంపూర్ణంగా అమలు చేయడానికి మీరు ప్రజల పైన దృష్టి పెట్టండి. ఇలాంటి రాజకీయ విమర్శలు ఎలక్షన్స్ ఉన్నప్పుడు చేసుకుందాం. ఎలక్షన్స్ పైన నా పార్టీ ఏం చేసింది, నీ పార్టీ ఏం చేసింది, మీరేం చేశారు, మీరేం ఫెయిల్ అయ్యారు, నేనేం ఫెయిల్ అయ్యారు చెప్పండి. కానీ మీకు ప్రజలు ఇప్పుడు మంచి పరిపాలన చేయడానికి మీకు అవకాశం ఇస్తే నువ్వు ఒక తట్టడి మట్టి ఎత్తినావా, ఓ ఇటుక పెట్టినావా, ఓ ఉసుక కట్టినావా, ఓ సలక పిల్లర్ వేసినావా, ఓ కొత్త బిల్డింగ్ కట్టినావా, స్కూల్ పిల్లలకి ఏమన్నా చేసినావా? మేము నాడు నేడు మనబడి కార్యక్రమం కింద మేము రినోవేట్ చేసిన వాళ్ళకి ఇవి లేదు అవి లేదని చెప్పేసి మీరు మాట్లాడుతున్నారు. కొత్తగా మీరు ఏమైనా రోడ్లు వేసినారా? కొత్త వ్యవహారం ఏం చేశారు సార్? ఆ 4th సిటీ అని కూడా తయారు చేసుకుంటుంది సార్ ఫార్మా సిటీ పక్కన. వీళ్ళకి సంబంధించినటువంటి ఇన్వెస్ట్మెంట్స్ ఆ పక్క రాష్ట్రంలో ఉన్నటువంటి ఇన్వెస్టర్స్ అందరినీ కూడా తీసుకొచ్చుకొని అక్కడ పెట్టుకొని ఇతను ఫైనాన్షియల్ గా ఎస్టాబ్లిష్మెంట్ అయ్యి ఆ డబ్బుని ఎరయేసి అయిదామనే ఆలోచన అతనికి ఉందేమో గానీ ప్రజలు మాత్రము కర్రగార్చి వాళ్ళతో పెట్టడానికి సిద్ధంగా ఉన్నాడు సార్ ఎప్పుడు ఎలక్షన్స్ వచ్చినా. ఇంకొకటి, అతను ఈ 5 సంవత్సరాలు పునః వెళ్ళమని చెప్పండి సార్. నా ఏనుగు వెళ్ళింది వెనుక తోకుంది అనడం కాదు, కానీ సంపూర్ణంగా ప్రజలకు ఇచ్చినటువంటి 6 గ్యారెంటీలు కానీ 420 హామీలు కానీ ఖచ్చితంగా వాటిని అమలు చేసి ప్రజలతో మెప్పు పొందాలని సార్. వాళ్ళు మంచిగా పని చేస్తే వాళ్ళకే ఓటేస్తారు, వాళ్ళు మంచిగా పని చేయకపోతే వాళ్ళ ముక్కు వెండి వాళ్ళతో పని చేయించే జిమ్మేదారు మా బీఆర్ఎస్ పార్టీ ప్రతిపక్ష పాత్ర మేము ఖచ్చితంగా పోషిస్తాం సార్. సుందరయ్య గారు, మీరు కంక్లూజన్ చెప్పండి. దీంట్లో అంటే ఇప్పుడు మరి స్థానిక సంస్థల్లోనే మీ బీజేపీ వస్తుందంటారా, లేకపోతే మళ్ళీ 5 సంవత్సరాలు ఆయన చెప్పినట్టు 10 సంవత్సరాలు కాంగ్రెస్ వదిలేస్తారా? ఇక 2 పార్టీలకే వదిలేస్తారా? ఈ సంస్థాగత ఎన్నికల్లో ఏ పార్టీకి అయితే అత్యధిక మెజారిటీ సీట్లు వస్తాయో కేకే గారు, ఆ పార్టీకి రాబోయే కాలంలో అధికారం దక్కించుకోవడానికి ఇది ఒక రెఫరెండం గా మారబోతుంది సంస్థాగత ఎన్నికలు. ఇప్పుడు ఈ బీసీ కార్డు 42% తోటి ఏకపక్షంగా గెలుస్తానని సీఎం రేవంత్ రెడ్డి ఆ బీసీ 42% యొక్క కాన్సెప్ట్ అమ్ముకోవడానికి తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు. నేను చెప్తున్నట్టుగా సమాజం అనేది ఒక బీసీ తోటి ముడిపడి లేదు, అనేక వందల కులాల సమ్మేళనం సమూహమే సమాజం. సో చిత్తశుద్ధి కలిగిన పరిపాలన అందిస్తున్నాడు ఇప్పుడున్న పాలకుడు అని ప్రజలు నమ్మితేనే ఓటింగ్ వస్తారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అభివృద్ధి చెందిన నగరంలో హైదరాబాద్ లాంటి నగరంలో ఓటింగ్ శాతం 50% రావడమే గగనమవుతుంది. ఆ వచ్చిన 50% చూసేది రోడ్డు వేసేది ఎవరికంటే నిబద్ధత కలిగిన నాయకుడికి, నిబద్ధత కలిగిన పార్టీకి మాత్రమే ఓటింగ్ జరుగుతుంది. దాంట్లో మాకున్న ఈ 48 సీట్లు ఏదైతే సంఖ్యాబలం ఉందో రాబోయే సంస్థ ఎన్నికల్లో డెఫినెట్ గా డబుల్ అవుతుంది. అయితే ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి 10 సంవత్సరాల మాట దేవుడే, ఈ మిగిలిన సమయం ఏదైతే 3.5 సంవత్సరాలు ఒక ఒడిదొడుకులు లేకుండా ఒక సీమ్లెస్ ఒక నిరంతరంగా కొనసాగాలంటే ఆయన ఇచ్చిన 6 పథకాల అమలు 100% నెరవేరిస్తే అదే ఒక గొప్ప విజయంగా ఆయన భావించాలి. అయినా కూడా అతను ప్రజల విశ్వాసం పొందుతాడు, మళ్ళీ తిరిగి అధికారంలోకి వస్తాడనే దానికి ఎక్కడ గ్యారంటీ లేదు. ఎందుకంటే డబుల్ ఇంజిన్ సర్కారు యొక్క లాభం బెనిఫిట్ ప్రజలు 8 రాష్ట్రాల్లో మోర్ దెన్ 20 స్టేట్స్ లో చూస్తున్నారు.
ప్రజలు, తెలంగాణ ప్రజలు కూడా అలాంటి డబుల్ ఇంజిన్ సర్కార్ యొక్క బలోపేతమైన బలవంతమైన గవర్నమెంట్ ఇక్కడ కూడా రావాలి. ఇది విశ్వనగరంని దాటి మించి ఈ రాష్ట్రం కూడా ఎదగాలి, ప్రజల యొక్క ఆకాంక్షలు పూర్తిగా నెరవేరాలి అనే ఆశతోటి ఎదురు చూస్తున్నారు. అరవింద్ గారు, మీరు కంక్లూడ్ చేస్తూ దాని మొత్తం మీద అసలు ఇప్పుడున్న పరిస్థితుల్లో 10 సంవత్సరాలు రేవంత్ రెడ్డి కొనసాగుతారంటారా, లేకపోతే ఇప్పుడు కాంగ్రెస్ లోనే దానికి పోటీ వస్తారా? ఇక్కడ అభివృద్ధిలో నేను టాప్ గా చేస్తున్నాను కాబట్టి నేనే మొత్తం ఉంటాను అనే రేవంత్ రెడ్డి మాటల బ్రీఫ్ గా దాన్ని కంక్లూడ్ చేయండి. అంటే రేవంత్ రెడ్డి మాటల్లో విశ్వాసం అతి విశ్వాసం మధ్యలో ఒక రకమైనటువంటి ఫీలింగ్ అయితే కనిపిస్తోంది. అది అందులోకి ఎక్కడ ఎవరికి భేదాభిప్రాయం లేదు. అయితే అదే సందర్భంలో రేవంత్ రెడ్డి చేస్తున్నటువంటి ఈ ఎక్స్ప్రెషన్ ఏదైతుందో, ఈ ఎక్స్ప్రెషన్ నిలబడాలి, నిజంగా రేవంత్ రెడ్డి అధికారంలో ఉండాలి అంటే మొదటి స్టెప్ ఇంకా 3-4 సంవత్సరాల పాటు ఇదే అధికారాన్ని కొనసాగిస్తూ అధిష్టానంతో ఇదే రకమైనటువంటి సంబంధాలను మెరుగుపరచుంటాయి. ఈ సంబంధాలు ఇప్పుడున్న సంబంధాలు అయితే ఇందాక చెప్పుకున్నట్టుగా కరెంట్ సీఎం కి రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ చేయడం, రేవంత్ రెడ్డి అపాయింట్మెంట్ చేయడం, ఈ రకమైన సందిగ్ధ స్థితి నుంచి మెరుగ్గా బెటర్ గా రావాల్సిన అవసరం అయితే ఉంది. అది ప్రస్తుతం ఉన్నటువంటి ఈ 3 సంవత్సరాలు నిలబెట్టుకోవాలి. తర్వాత రెండో అంశం ఏదైతే ఉందో, రేవంత్ రెడ్డి తర్వాత 5 సంవత్సరాలు గెలవడానికి వివిధ రాజకీయ సమీకరణాలు కారణంగా ఉంటాయి. అందులో ఒకటి బీఆర్ఎస్ బీజేపీ పొత్తులో వెళ్తుంది అనే ఊహాలు, ఆ ఊహాలను వాస్తవ రూపంలో పరిణామాలు అవకాశం ఉంది. అయితే మొత్తం మీద తెలంగాణ రాజకీయాలు భవిష్యత్తులో రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా మారబోతున్నారా అనడానికి ఉన్న అవకాశాలు పరిశీలిస్తే ఖచ్చితంగా గుడ్ క్వాంటమ్ ఆఫ్ ఛాన్సెస్ ఉన్నాయి. కానీ అదే సందర్భంలో రేవంత్ రెడ్డి సానుకూలతలు, రేవంత్ రెడ్డి ఇవాళ బీఆర్ఎస్ ని ఏదైతే ఒక దోషిగా చూపించాలని, దోషిగా నిలబెట్టాలని ప్రయత్నం చేస్తున్నారో అది దీని ప్రభావం కూడా ఖచ్చితంగా ఉంటుంది. వీటన్నిటినీ కలిపి సమిష్టిగా ఆలోచిస్తే ఏమైనా భవిష్యత్తు రాజకీయాలు, తెలంగాణ రాజకీయాలు రేవంత్ రెడ్డి వ్యతిరేకంగా, రేవంత్ రెడ్డికి అనుకూలంగా క్లియర్ గా పోలరైజ్ చేసినట్టు కనిపిస్తుంది. థ్యాంక్ యూ. ఈ చర్చలో పాల్గొన్నందుకు సాయి ప్రేమ్ గారికి, సుందరయ్య గారికి, అరవింద్ గారికి నమస్కారం. అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్.